అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు, ఇంకా మనకి ఏం వివరించాలనుకుంటున్నాడు అని మనం బైబిల్ యొక్క అంశాలు, వచనాలు మనం ధ్యానిస్తే కనుక దేవుడి దర్శనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దైవ దర్శనంతో నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి యొక్క ప్రేమ నీ పైన ఉంది, కారుణ్యం నీ పైన ఉంది, దయ నీ పైన ఉంది. అయితే ప్రియమైన బిడ్డ, ఇప్పుడు నువ్వు దేవుడికి భయభక్తులు చూపిస్తూ దేవుని అడగగలిగితే తన దర్శనాన్ని నీకు చూపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అయితే దర్శనం అంటే ఏంటి? దేవుడు డైరెక్ట్గా పరలోకం నుంచి దిగొచ్చి నాకు కళ్ళకి కనబడితే దైవ దర్శనము అని అనుకుంటున్నామా? లేదు. అసలు దర్శనం అంటే ఏంటి? పరిశుద్ధమైన వాక్యాన్ని చూసి మనం చూద్దాం. అయితే అందరినీ ఏకరీతిగా ప్రేమించడం, ఏకరీతిగా కారుణ్యం చూపడం, ఏకరీతిగా దయని చూపించడం చాలా కష్టమైన పని మానవాళికి. కానీ మనము దేవుడి దగ్గర నుంచి ఈ 3 దర్శన భాగ్యాలను పొందుకుంటే తప్పకుండా ఈ ప్రపంచానికి దేవుడు తన బిడ్డలుగా మనల్ని పరిచయం చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఆ 3 దైవ దర్శన భాగ్యాలు ఏంటో చూద్దామా? మొట్టమొదటిగా, ప్రభువు దర్శించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో, తన హృదయంలో నెమ్మది, ప్రశాంతత చేకూరుతుంది. ఇది మొదటి దర్శన భాగ్యం. యేసు ప్రభువు వారు మనల్ని దర్శించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో, తన హృదయంలో ప్రశాంతత, నెమ్మది, శాంతి కలుగుతుంది. ఇది దర్శన భాగ్యం. ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నా అది మనకి దొరకదండి. అయితే ఈ వాక్యం ఎక్కడైనా ఉందా అని అంటే కనుక మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. అయితే మొట్టమొదటి దైవ దర్శన భాగ్యము ఒక వ్యక్తిలో ఎలాంటి మార్పుని తీసుకొస్తుందంటే, దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన హృదయంలో నెమ్మది, ప్రశాంతత, శాంతి కలుగుతుంది. ఈ వచనం ఎక్కడైనా ఉందా అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. అది ఆదివారము సాయం సమయము, యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అని అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువుని చూచి వారు ఆనందించిరి. చూడండి, యేసు ప్రభువు వారు వచ్చి రాగానే ఇదిగో మీకు సమృద్ధి కలుగుతుంది, మీకు ఆస్తిపాస్తులు వస్తాయి, మీరు ప్రకటిస్తారు, లేకపోతే అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు అని డైరెక్ట్గా దేవుడు ఏం చెప్పలేదండి. యేసు ప్రభువు వారు ఒకటే అన్నారు. ఏంటి? కేవలం ఒక్క మాట, ఇదిగో మీకు శాంతి కలుగునుగాక. ఆ శాంతికరమైన మాట, ఆ కృప కలిగిన మాట, దయ కలిగిన మాట, దేవుడి కారుణ్యము కలిగిన మాట వినగానే ఇదిగో శిష్యులు భయాందోళనలో ఉన్న వారి యొక్క భయాన్ని విడిచిపెట్టి ఆనందించిరి. యేసు ప్రభువు వారిని చూచి ఆనందించిరి అని వాక్యం చెప్తుంది. ఎప్పుడండి మనం ఆనందించేది? ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము అంటే మన హృదయము నెమ్మదిగా, ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నప్పుడు, ప్రశాంతంగా మనం జీవిస్తున్నప్పుడు మనము ఆనందంగా ఉంటాము కదండి. ఎస్, భయాందోళనకి గురవ్వకుండా ఉంటాము. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కేవలం దేవుడు తన కృప చొప్పున ఇదిగో నీకు శాంతి కలుగునుగాక అని నీ జీవితాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నువ్వుంటున్న ప్రదేశాన్ని దేవుడు దర్శించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రియమైన బిడ్డ, అదేవిధంగా నీవును నేను ఈ మొదటి దర్శన భాగ్యాన్ని పొందుకోవాలి అంటే ఆనాడు శిష్యులు భయాందోళన ఉన్నప్పటికీ దేవుడి కారుణ్యాన్ని పొందుకోగలిగారు. అది ఎలా పాసిబుల్ అయింది అంటే యేసు ప్రభుల వారు వారితో ఉన్నన్ని రోజులు ఇదిగో నన్ను అనుసరించండి, నన్ను అనుసరించండి, నన్ను అనుసరించండి అని చెప్పాడు. కాబట్టి వారు దేవుని అనుసరించడంలో భయాందోళనకి గురవుతున్నారు. అయ్యో, మా యేసు ప్రభుల వారిని వీరు ఇప్పుడు చంపేశారు, మమ్మల్ని ఎక్కడ చంపేస్తారు అని యూదుల భయం వచ్చేవారు మరి ఆందోళనకి గురవుతున్నారు. దేవుడి నామకార్థమై యేసు ప్రభుల వారి యొక్క చిత్తమై నీవును నేనును మన ఈ జీవిత ప్రయాణంలో ఒకవేళ భయాందోళనకి గురవుతుంటే, దేవుడి యొక్క ప్రణాళికలో మనం భయాందోళనకి గురవుతుంటే, దేవుడి యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ దేవుడి చిత్తమేంటో గ్రహిస్తూ దేవుడి చిత్తాన్ని చేయడానికే మనము ప్రయాస పడుతూ ఉంటే ఇదిగో ఆ మార్గములో, ఇదిగో ఆ శ్లీవ మార్గంలో, ఇదిగో ఆ ప్రయాణంలో దేవుడు నీకు తోడై ఉండి
నిన్ను దర్శిస్తాడు. ఒకే ఒక్క మాట, అయ్యా ఆనాడు శిష్యుని దర్శించావు కదా తండ్రి, నన్ను కూడా దర్శించయ్యా, నీ దర్శన భాగ్యాన్ని దయచేయి తండ్రి అని అడిగితే, ఇదిగో నీ యొక్క ఇంటిలో, నీ యొక్క కుటుంబంలో ఎలాంటి భయాందోళన ఉన్నా, నువ్వు దేని గురించి బాధపడుతున్నప్పటికీ, భయపడుతున్నప్పటికీ నీ భయాందోళన తీసేసి దేవుడు ఒకే ఒక్క మాట పలుకుతాడు, ఇదిగో నీకు శాంతి కలుగునుగాక. అప్పుడు నీ హృదయము నెమ్మదిస్తుంది, నీ హృదయము శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగో ఆ ప్రశాంతతలోనే నీవు ఆనందిస్తావు అని దేవుడి యొక్క మొదటి దర్శన భాగ్యము మనకు తెలియజేస్తుంది.